మీరు చాలా బాగా నేర్పించారు మ్యామ్. మాకివ్వని అడుగుతున్నారు. ఒక బిజినెస్ చేసే ఉమెన్ ఎలా ఉండాలి అని పర్ఫెక్ట్ గా చెప్పారు. విన్నాను, చాలా యూస్ఫుల్ అయింది మేడం, చాలా ఇన్స్పైర్ అయ్యాను. పాపప్ మార్కెట్స్ కి వెళ్ళి మనం చాక్లెట్స్ పెట్టుకుంటే అవుతాయా మ్యామ్? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ చాక్లెట్ హబ్. ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయడం గురించి వీడియో అనేది చేస్తున్నాను. రాఖీ బిజినెస్ కోర్స్ అనేది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ అంటే ఎన్నో రోజులు లేదు, జస్ట్ 2-3 డేస్లో. ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ మండే రోజు అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే మండే ఇంకా 3 డేసే ఉంది. ఒకవేళ కిట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈరోజు పెట్టేసుకోండి. ఈరోజు ఒకవేళ ఈ వీడియో చూడలేదు, రేపు చూసారనుకోండి, రేపైనా పెట్టుకోండి. ఇమ్మీడియట్లీ ప్రయారిటీ బేసిస్ మీద మీ ఆర్డర్ అనేది షిప్ చేయడం జరుగుతుంది. కిట్కి 3,000 రూపీస్ అవుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి. కోర్స్ ఫీజు వచ్చేసి 2,222 రూపీస్ ఉంది. మీరు ఒకవేళ స్టోర్కి వచ్చి తీసుకోవాలి అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు మెటీరియల్, అలా కూడా ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీంట్లో ఏమేమి నేర్పిస్తాము ఏంటి అనే డీటెయిల్స్ అన్ని ఒక వీడియో ఆల్రెడీ చేసాం మనము. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము. కోర్స్ కంటెంట్ అనేది దాంట్లో చూడొచ్చు మీరు. ఇంకా మన ఫస్ట్ బ్యాచ్ ఏదైతే కంప్లీట్ అయిందో అది చాలా 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 సక్సెస్ఫుల్ అయ్యిందండి. చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఫాలో అవుతున్నారు చాలా మంది. ఆల్రెడీ ఆర్డర్స్ రిసీవ్ చేసుకొని ఎర్న్ కూడా స్టార్ట్ చేసేసారు. జస్ట్ 15 డేస్ కంప్లీటెడ్, బట్ ఆల్రెడీ ఆర్డర్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ రివ్యూస్ కూడా నేను కలెక్ట్ చేసేసి ఒక వీడియో అనేది పెడుతున్నాను. ఈ వీడియో ఇది కంప్లీట్ కాగానే నేను రివ్యూస్ కూడా పెట్టేస్తాను, సైడ్లో చూడండి ఒకసారి. ఇంకా వాళ్ళు చాక్లెట్స్ ప్రిపేర్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను. స్టార్టింగ్ అయినప్పటికీ జస్ట్ అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇంకా చాలా మంది స్టోర్కి కూడా వస్తున్నారు. క్లాస్లో నేర్చుకున్న వాళ్ళు సర్టిఫికేట్ కోసం కొంతమంది అలా స్టోర్కి వస్తున్నారు. బిఫోర్ క్లాస్ తీసుకో ముందుకు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు మాట్లాడే విధానము, ఇప్పుడు మళ్ళీ కోర్స్ చేశాక వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. వాళ్ళలో నేను ఐడెంటిఫై చేసింది అనమాట. వాళ్ళు కూడా అదే అంటున్నారు, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆర్డర్స్ వస్తున్నాయి, చాలా బాగుంది కోర్స్ అని చెప్పి. అందులో ఏముంటాయి ఏంటి డీటెయిల్స్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ బుక్ చేసుకోవాలి అంటే ఇమ్మీడియట్లీ బుక్ చేసేసుకోండి. మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేసి బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఫుల్ నేమ్ అడ్రస్ అనేది మీ సర్టిఫికేట్ కోసం అవసరం ఉంటుంది. మాకు ఫుల్ నేమ్ ఉండాలి, ఆధార్ కార్డులో ఏది ఉంటుందో అది. ఇది సర్టిఫికేట్ కోర్స్ అండి. ఇంకా టూ క్లాసెస్ ఉంటాయి, డైలీ 5 డేస్ ఉంటుంది. మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో 1 అవర్ నుంచి 2 అవర్స్లో 1 అవర్ ఉండొచ్చు, ఒక రోజు 1.5 అవర్ ఉంటుంది, ఒక 2 అవర్స్ ఉంటుంది. అది ఆ రోజు కంటెంట్ బట్టి అండి, ఆ రోజు చాక్లెట్స్ చేసే దాన్ని బట్టి ఒక్కొక్కటి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి క్లాసెస్. 2 అవర్స్ దాటిన క్లాస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు మెటీరియల్ పెట్టుకుంటే ఏంటంటే ఏ రోజుది ఆ రోజే మీరు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు కిట్ అనేది చాలా మంచి కిట్ అండి. ఇందులో మేము ఎక్స్ట్రా ఏది ఛార్జ్ చేయట్లేదు. మేమే ఇంకా మా చేతిలో నుంచి వేసుకొని మరీ కిట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే 3,000 కంటే ఎక్కువ వర్తే ఉంటుంది అనమాట ఆ మెటీరియల్. ఇంకా అన్ని సింగిల్ పీసెస్ కూడా మీరు యాడ్ చేస్తున్నాం దాంట్లో. జనరల్గా మీరు మెటీరియల్ వేరే ఏమైనా బాక్సెస్ కొనాలి అని అంటే దాంట్లో 5 బాక్సెస్ 10 బాక్సెస్ మినిమం క్వాంటిటీ ఉంటుంది. మీరు అవన్నీ సపరేట్గా కొనాలంటే మీకు ఈ మెటీరియల్ని మినిమం క్వాంటిటీ తీసుకోవాలంటే 10,000 ఎబోనే అవుతుంది అనమాట. కాబట్టి మీరు కిట్కి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం ఎలాంటి ఒపీనియన్స్ ఉంటే మాత్రం తీసేసేయండి. ఇంకా అవి మీకు వేస్ట్ కూడా కావు. వీటిని మీరు ప్రిపేర్ చేశాక మీరు శాంపుల్స్ చేసుకోవడానికి, మీరు క్యాటలాగ్ ప్రిపేర్ చేసుకోవడానికి, మీకు కంప్లైంట్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎవరికైనా కస్టమర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు చూపించాలన్నా కానీ మీకు శాంపుల్స్ ఉండాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అది మీరు చేసినప్పుడే, ప్రాక్టీస్ చేసినప్పుడే, సడన్గా ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేయాలనేది, అప్పటికప్పుడు ఎలా చేయాలనే ఐడియా అనేది వస్తుంది, డైరెక్ట్ అటెంప్ట్ చేయడం కంటే కూడా. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఆ రోజు చేసినట్టుగా ఈవినింగ్ క్లాస్లో మీకు క్లారిఫై అవుతుంది. అయితే ఆఫ్టర్నూన్ 1 to 2 అవర్స్ క్లాస్ ఉంటుందని చెప్పాను కదా, మళ్ళీ నైట్ ఇంకో క్లాస్ ఉంటుందండి. అది జూమ్లో ఉంటుంది. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ రోజు క్లాస్లోకి సంబంధించి, ఆఫ్టర్నూన్ క్లాస్కి సంబంధించి ఈవినింగ్ మీరు చేస్తారు కదా, చేసినవన్నీ చూపించాల్సి ఉంటుంది. డౌట్స్ ఏమైనా ఉంటే మీ వైపు నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి అనమాట. అది ½ an hour నుంచి 1 hour వరకు ఉండొచ్చు, మనం మాట్లాడేదాన్ని బట్టి, ఆ రోజు టాపిక్ని బట్టి ఉంటుంది. అది థియరిటికల్ క్లాస్ అని ఉంటుందండి అందులో. అయితే ఇందులో మీరు ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, నైట్ క్లాస్ మిస్ అయితే మాత్రం దానికి సంబంధించిన రికార్డ్ మాత్రం ఉండదండి. రికార్డ్ అయితే ఉండదు. ఆఫ్టర్నూన్ క్లాస్ మాత్రం మీకు అప్ టు రాఖీ వరకు రికార్డ్ క్లాస్ ఉంటుంది. అంటే రాఖీ రోజు వరకు మీరు దాన్ని మళ్ళీ రిపీటెడ్గా యాక్సెస్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ రిపీటెడ్గా కూడా చూడొచ్చు అనమాట. కాబట్టి మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే ఇలా అనే ప్రాబ్లం ఏం లేదు. మీకు ఆఫ్టర్నూన్ది లైవ్ ఉంటుంది, కాకపోతే అప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడలేరు అంతే. ఈ నైట్ క్లాస్లో మాత్రం మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయొచ్చు. చాలా మంచి అంటే చాలా మంచి కోర్స్ అండి. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. బిఫోర్ క్లాస్ ఆల్రెడీ చాక్లెట్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా
బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ వాళ్ళ సేల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. వాళ్ళు ఆల్రెడీ పెడుతూ ఉన్నారు. అవి కూడా కొన్ని క్లిప్పింగ్స్ అనేది నేను వీడియో లాస్ట్లో కూడా యాడ్ చేసేస్తాను. మన గూగుల్లో మన ఆర్ఎస్ చాక్లెట్ రివ్యూస్ ఉంటాయి కదా, అందులో కూడా చూడండి ఒకసారి. అవైతే జెన్యునే కదండి, 100% జెన్యునే ఉంటుంది, నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్టోర్కి వచ్చి చూసేసి అన్నీ ఓకే అనుకుంటేనే మీరు ప్రొసీడ్ అవ్వండి. మీరు ఒకవేళ బిజినెస్ చేయాలి, ఈ రాఖీకి మనము కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా చాలా రైట్ టైం అండి. ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయాక మళ్ళీ కోర్సెస్ మాత్రము లేవు, రాఖీ రిలేటెడ్ మాత్రం లేదండి. ఎందుకంటే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు చేస్తేనే ఇదే ఇంకా పీక్ టైం అనమాట, చాలా పీక్ టైం. ఓకే అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా రాఖీ కోర్స్ అటెండ్ కావాలి అంటే మాత్రం చాలా మంచి టైము, చాలా మంచి కోర్సు, అందరికీ రికమెండ్ చేస్తున్నాను. హాబీ లాగా అయినా కానీ చాలా బెస్ట్ అండి. మనం పే చేసేది చాలా 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 నామినల్ ఫీజు. ఇదే కోర్సు మీకు 10,000 రూపీస్ ఇచ్చినా కానీ అస్సలు దొరకదు, అది మాత్రం గ్యారంటీ. ఆల్రెడీ మన కస్టమర్సే చెప్తూ ఉన్నారు, కోర్స్ నేర్చుకున్న వాళ్ళే చెప్తూ ఉన్నారు, మేము 10,000 పెట్టి కూడా నేర్చుకున్నాం ఆల్రెడీ ఒక్కొక్క దగ్గర, మాకు ఏమీ దొరకలేదు, ఒక్క 1 రూపీ కూడా మేము ఎర్న్ చేయలేకపోయాము. ఇప్పుడు మీ కోర్స్ ద్వారా మేము ఇమీడియట్లీ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి మాకు అని చెప్పేసి చాలా మంది మంచి రికమెండేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీది యూట్యూబ్ లో వీడియోస్ చేసి ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేశాను మ్యామ్. ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా స్టోర్ కి వచ్చాను, నేను తీసుకెళ్లాను మౌల్డ్స్ కూడా. సో అప్పుడు స్టార్ట్ చేసాను, చాలా బాగా వచ్చాయి. ఇంకా అదే ఇంట్రెస్ట్ తో ఇప్పుడు క్లాస్ లో జాయిన్ అయ్యాను. మీరు చాలా బాగా నేర్పించారు మ్యామ్. మీ ఇంటర్వ్యూస్ మేమన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మేడం. అవునండి, ఇప్పుడు నా పేరు నిలబెట్టాలంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ కావాలి. ఇట్లా బూస్ట్ తీసుకుంటున్నాను మ్యామ్ అంతా. అదే చెప్పాను, కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఇలా చేయడరు అంటే, నాన్న కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఫస్ట్ మెట్టే ఎక్కకుండా అయితే రాలేదు కదా, అంత పైకి ఎక్కడ వెళ్ళలేదు కదా, ఫస్ట్ మెట్టు నేను అక్కడే ఉన్నాను, మరి ఇంకా వెనకకి లాగద్దు నువ్వు అని చెప్పాను. కొత్తగా ఉంది, ఇష్టపడుతున్నారు అందరూ, మాకివ్వు అని అడుగుతున్నారు. చేస్తుంటేనే పక్కింటి పిల్లలు వచ్చి మేము తీసుకుంటాం రాఖీ రోజు అని అడుగు. ఒక బిజినెస్ చేసే ఉమెన్ ఎలా ఉండాలి అని పర్ఫెక్ట్ గా చెప్పారు. చాక్లెట్స్ బాగా వస్తాయి నాకు ఆల్మోస్ట్. నేను మీరు అన్నట్టు సార్, ఇప్పుడు ఫ్రెండ్స్ కి ఎవరికైనా గిఫ్ట్ గా పట్టుకెళ్ళాలి అంటే చాక్లెట్స్ తీసుకెళ్తాను నేను. ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు, చాలా చక్కగా ఉంది మేడం మీ 5 days క్లాస్ అంతా. ఫొటోస్ అన్ని పెడతాను మేడం, మీకు షేర్ చేస్తాను కూడా నేను. చేసి దాని తర్వాత మీ క్లాసెస్ విన్నాను, చాలా యూస్ఫుల్ అయింది మేడం, చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంత నాకైతే ఏం ఐడియా లేదు మేడం, చాక్లెట్స్ గురించి ఏది ఐడియా లేదు నాకైతే. అన్ని నేర్చుకున్నాను మేడం, మీరు చెప్పిన పర్ఫెక్ట్ లో, మీరు చెప్పిన వేలో నేను అన్ని అయితే క్యాచ్ చేశాను. మీలాగా బ్రాడ్ గా అంటే ఇట్స్ ఉంటుంది బిజినెస్ అనేది మాత్రం బాగా క్యాచ్ చేశాను మేడం మీరు చెప్పింది. అంటే మనం కొంతమంది అయితే దాచిపెట్టేస్తారు కదా, ఇట్లా చెప్పకూడదు, ఇవి చేయకూడదు అని చెప్పేసి. అయితే మీరు చెప్పిన దాంట్లో మీ వేలో మీరు కరెక్ట్ పాయింట్స్ చెప్పారు అనేది మా మనసుకి బాగా టచ్ అయింది మేడం. మేడం ఏదున్నా కూడా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్తున్నారు. అయితే ఇలా పాపప్ మార్కెట్స్ కి వెళ్ళి మనం చాక్లెట్స్ పెట్టుకుంటే అవుతాయా మ్యామ్?